హాయ్ అందరికీ! ఈరోజు మనమైతే డ్రై ఫ్రూట్ లడ్డు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో ఇలాంటివైతే ఖచ్చితంగా తినాల్సిందే. ఈ లడ్డయితే చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా ఖచ్చితంగా రోజుకొకటి తీసుకోవడం వల్ల బ్లడ్ అయితే ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. అలాగే రోజంతా కూడా ఎనర్జిటిక్‌గా ఉండడానికి ఈ లడ్డయితే చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. చిన్న పిల్లలకి రోజుకొకటి ఇచ్చామంటే వాళ్ళలో పెరుగుదల కూడా ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా నేనైతే 50 గ్రామ్స్ కాజు, అదేవిధంగా 50 గ్రామ్స్ బాదం, 50 గ్రామ్స్ గుమ్మడి గింజలు, అదేవిధంగా 50 గ్రామ్స్ సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే నల్ల నువ్వులు మరియు తెల్ల నువ్వులు ఈ రెండు కలిపి కూడా 50 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. అన్నీ కూడా సేమ్ క్వాంటిటీలో 50 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. వీటినైతే ఈ విధంగా మీడియం సైజులో అయితే కట్ చేసి పెట్టుకున్నాను. మరీ చిన్నగా మరీ పెద్దగా కాకుండా అన్నీ కూడా సేమ్ సైజులో ఉండేటట్టు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఈ గుమ్మడి గింజలు మరియు సన్ఫ్లవర్ గింజలని కూడా ఈ విధంగా హాఫ్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యినైతే వేసుకోండి. వేసుకొని నెయ్యి కొంచెం కరిగిన తర్వాత మనమైతే ఇందాక కట్ చేసి పెట్టుకున్న బాదం ముక్కలను అయితే వేసుకోండి. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి. బాదం పప్పు కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులోనే కాజుని కూడా యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే వీటిని విడివిడిగా కూడా వేయించుకోవచ్చు. నేనైతే అన్నిటినైతే ఈ విధంగానే వేయించుకుంటున్నాను. అదేవిధంగా కాజు కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే గుమ్మడి గింజలు మరియు సన్ఫ్లవర్ గింజలని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే నువ్వులని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. మీడియం టు లో ఫ్లేమ్లో అయితే వీటిని మంచిగా మనము వేయించుకుంటే అన్నీ కరెక్ట్గా వేగుతాయి. ఏది మాడకుండా, ఏది ఎక్కువ తక్కువ కాకుండా అన్నీ ఒకే విధంగా మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడైతే ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటినైతే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోండి. ఇప్పుడు ఒక 150 గ్రామ్స్ ఖర్జూరాలను అయితే తీసుకున్నాను. మీరు వీటి ప్లేస్లో బ్లాక్ ఖర్జూరా అయినా లేకపోతే అంజీరాలను కూడా వాడుకోవచ్చు. అవి కూడా చాలా బాగుంటాయి టేస్ట్. ఈ ఖర్జూరాలను అయితే మధ్యలో ఉన్న సీడ్ని అయితే తీసుకొని ఈ విధంగా అన్నిటినైతే ఒలిచి పెట్టుకోండి. ఈ విధంగానే అన్నిటినీ సీడ్స్ అయితే తీసుకున్న తర్వాత మిక్సీ జార్ని అయితే తీసుకొని వీటినైతే మిక్సీలో వేసుకొని మెత్తగా ఆగుకుంటూ అయితే మంచిగా మిక్సీ అయితే పట్టుకోండి. ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా అయితే పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఈ ఖర్జూరా మిక్స్ చేసిన ఖర్జూరాన్ని అయితే అందులో వేసుకొని స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని ఈ విధంగా అనుకోండి. ఎందుకంటే కొంచెం ఇది హార్డ్గా ఉంటుంది కదా, సో వేడవుతున్న కొద్దీ మనకు కొంచెం మెత్తగా అవుతుంది. అప్పుడు ఇందులో ఈ డ్రై ఫ్రూట్స్ని మొత్తంని కూడా యాడ్ చేసుకోండి. మొత్తం కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే మంచిగా అంతా మిక్స్ అయ్యేలాగా అయితే కలుపుకోండి. ఈ విధంగా ఖర్జూరా అనేది మనకి మంచిగా అంతా స్ప్రెడ్ అయ్యేలాగా అయితే కలుపుకోండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని అయితే చల్లార్చుకోండి. చల్లార్చుకున్న తర్వాత మనము చేతితో కలిపితే మొత్తం అంతా కలుస్తుంది. ఈ విధంగా మంచిగా చల్లారిన తర్వాత చేతికైతే కొద్దిగా నెయ్యినైతే అప్లై చేసుకొని మంచిగా ఈ విధంగా అయితే లడ్డులాగా చుట్టుకోవాలి. మనమైతే మంచిగా ప్రెస్ చేయడం వల్ల లడ్డు అయితే మంచిగా రౌండ్గా వస్తుంది. మనకైతే ఇంత మంచిగా వచ్చిందనమాట.
అన్నిటిని కూడా మీ విధంగానే చుట్టుకోవాలి. అంతేనండి, మనకైతే ఎంతో హెల్దీ అయిన డ్రై ఫ్రూట్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఇదైతే చాలా చాలా సింపుల్ అన్నమాట. మనము ఒక 10 మినిట్స్ టైం దీనికి కేటాయించినామంటే ఈ విధంగా లడ్డూలను అయితే చేసుకొని పెట్టుకున్నామంటే రోజొకటైతే తినొచ్చు. ఇవి తినడం వల్ల పిల్లలలో పెరుగుదల, అదేవిధంగా పెద్దవాళ్ళలో అయితే రక్తము మరియు బలం కూడా వస్తాయి.